తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నమ్మి మోసపోకండి. రైతు రుణమాఫీ పేరు చెప్పి మీకు ఏం చేశాడు? గెలిచిన వెంటనే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాడా లేదా? సో మరి చేశాడా? సో ఇప్పుడు కేటీఆర్ గారు ఇదే అయితే పట్టుకున్నారనమాట. ఏదైతే డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పిన రేవంత్ మీకు చేశాడా అని అడుగుతున్నారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని రైతులు మోసం చేశారు. 6 నెలల క్రితం నాటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి గురించి ఆలోచించండి. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారు. 6 నెలల క్రితం నాటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి గురించి కూడా ఆలోచించండి. 6 నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ గురించి యువత ఆలోచించాలి. రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులు కూలీలకు కూడా ఆర్థిక సాయం ఇస్తానన్నారు. చేశారా? మొదటిసారి మోసపోతే వారి తప్పు, మరోసారి మోసపోతే మన తప్పు. సో చూశారు కదా, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ అయితే నాటకాలు అయితే చేస్తున్నారని, రుణమాఫీ అయితే చేయలేదని, ఆయన నమ్మి ఆయన వెంట అయితే ఉండొద్దని చెప్పేసి ఈయనైతే కోరుతూ ఉన్నారన్నమాట. రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లోనే చేస్తామని చేయలేదు కాబట్టి ప్రభుత్వాన్ని అయితే నమ్మొద్దని చెప్తున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ రుణమాఫీకి సంబంధించి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని